సో టెస్టిస్ మనము బీజాలు అంటామండి. సో మామూలుగా మెన్‌కి 2 బీజాలు ఉంటాయి. రైట్ అండ్ లెఫ్ట్ ఉంటాయి. సో వాటి సైజ్ తీసుకున్నామంటే యాక్చువల్‌గా 4.5-5 సెంటీమీటర్స్ ఓవల్ షేప్ ఉంటాయి. 4.5-5 సెంటీమీటర్స్ లేకపోతే 1.8-2 ఇంచెస్. సో ఏ సాలిడ్ ఆర్గాన్ అయినా మనం వాల్యూమ్ మెజర్ చేస్తాం. సో వాల్యూమ్ నార్మల్ వాల్యూమ్ 20 సీసీ ఉంటుంది. సో జనరల్‌గా ఎప్పుడు టెస్టిస్ మనం మెజర్ చేస్తాం. సో ఎనీ పేషెంట్ మనకి ఇన్ఫెర్టిలిటీ పేషెంట్ వచ్చినప్పుడు సో మేల్ మనం ఎవాల్యుయేట్ చేస్తాం. సో సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు ఏదైనా సెమెన్ పారామీటర్స్ అబ్నార్మల్ ఉన్నప్పుడు మనము ఈ టెస్టిస్ వాల్యూమ్ మెజర్ చేయడం జరుగుతుందనమాట. సో ఇది జనరల్‌గా మనము అల్ట్రాసౌండ్‌లో మనం మెజర్ చేస్తాం. సో జనరల్‌గా స్మాల్ టెస్టిస్ అనేది మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. వీళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారు? ఎలా సింప్టమ్స్ ఉంటాయి? మనం ఎలా సస్పెక్ట్ చేయొచ్చో చూద్దాం. సో ఎవరైనా మేల్స్ ఒబీస్ ఉన్నారు, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువుంది అండ్ లాస్ ఆఫ్ లిబిడో అంటే వాళ్ళకి సెక్షువల్ డిజైర్ తక్కువ ఉండడము, ఇన్ఫర్టిలిటీతో ప్రెజెంట్ అవ్వడము, లేదు ఇరిటబుల్‌గా ఉంటారనమాట. ఇరిటబుల్‌గా ఉంటారు, యాంగ్జైటీగా ఉంటారు, కాన్సంట్రేషన్ ఉండదు, సడన్ మూడ్ చేంజెస్ ఉంటాయి. ప్రతిదానికి చిన్న విషయానికి మూడ్ చేంజెస్ అనమాట. అరుస్తూ ఉంటారు అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇలాంటివి ఏదన్నా ఉంటే దే మే హ్యావ్ స్మాల్ టెస్టిస్ ఉండొచ్చు ఆర్ దే మే హ్యావ్ సెమెన్ పారామీటర్స్‌లో అబ్నార్మల్ ఉండొచ్చు. సో ఇవన్నీ మనము మేల్ ఎగ్జామిన్ చేసినప్పుడు గానీ అండ్ అల్ట్రాసౌండ్ ద్వారా మనం ఇవన్నీ మనం కంక్లూషన్‌కి రావచ్చనమాట.